పిచ్చేదో మళ్ళీ వచ్చాడు. రావడానికి వచ్చి ఉంటాడు. వచ్చేసేవే. వాళ్ళు నన్ను చంపేస్తారేమని భయంగా ఉంది. వాళ్ళని నిరగొట్టాలంటే ముందు నువ్వు వెళ్ళి అడగాలి. అయ్యో పాపం భయపడుతున్నాడు. పోనీ నువ్వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇది అతని సైట్, అతనే వెళ్ళి అడగాలి. అన్నయ్య పెట్టావు. ఈసారి మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. లేదు ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఆ గుడిలింగం బోర్డు, ఆ మంచం, ఆ బొండాల మొత్తం నా స్థలం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. జిన్ను బోండా ఎదవలారా. ఏరా పోలీసు వాళ్ళని తీసుకొస్తే భయపడతాం అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ చేత ఈ స్థలాన్ని కొలిపిస్తాను రా. పోరా. అలాంటి పోలీసు వాళ్ళకి చాలా మంది పేమెంట్ ఇచ్చా. స్థలాన్ని ఆ పోలీసు వాళ్ళే కాపలా కాస్తారా. పాప అమాయకుడు, వాడితో గొడవ పెట్టుకుంటున్నాడు. మాత్రం పెట్టుకుని ఏం పర్లేదా? నువ్వు వెళ్ళి ఆపు చేయా, నాకేదో భయంగా ఉంది. ఏం అవదులే అని కస్తెర 4 తిట్టినాయి. నన్ను ఏమన్నా అనండి, మా తమ్ముడిని ఏమన్నా అన్నారు జంతికలు నవ్వులట్టు నవ్వులేస్తాను. అన్నయ్య మీద చేయి పడితే చిరిగిపోద్దురా రే. వచ్చా ఇలా పోస్ట్ మార్టం బద్దలో చూడు. ఇప్పుడు ఇక్కడే ఉండు. పెట్టుకోకండి రే. రామస్వామి, రామస్వామి అన్నయ్య, రామస్వామి, రామస్వామి, రామస్వామి. అరే రామస్వామి ఎక్కడ? ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావురా? రే అన్నాయ్ శభాష్, నీ స్థలంలో ఒక్క ఈక్ కూడా వాళ్ళదు. మొత్తానికి సాధించావురా. మా రామస్వామి గెలిచాడు. నేను గెలవలేదు, నువ్వే గెలిపించావు. నువ్వు వాళ్ళని ఇరగొడుతున్నప్పుడు ఆ వెనక నుంచి కొందరు వచ్చి నన్ను తీసిపోయా. ఏలుముద్ర ఏమన్నా నేనేస్తానా? నేనేం చేశానో తెలుసా? ఆ పక్కన కట్టుంటే అది తీసుకొని నా 2 బొట్టేలు కొట్టేస్తున్నా. నా బొట్టేలు లేవుగా, ఇక వాళ్ళ ఏలుముద్ర వేయించలేరు. ఈ స్థలం మందే. తమ్ముడు, మన మామ పేరు నువ్వు ఇక్కడ స్కూల్ కట్టాలి. కట్టావు కదా? ఇది మాట్లాడ. తమ్ముడు, నిన్ను నీ ఉద్రేకాన్ని ఎవరు ఆపలేరు. కానీ నువ్వు ఆవేశంగా ముందుకు పోయేటప్పుడు వెనకాల నాలాంటి చిన్న చిన్న చీమలుంటాయి. వాటి గురించి ఆలోచించు తమ్ముడు. నీ వెనక ఏం జరుగుతుందో కూడా ఆలోచించు. రామస్వామి, రామస్వామి, రామస్వామి. ఎస్, ఆ అమాయకుడిని చంపింది నేనే. నా ఉద్రేకం. ఆవేశంతో ముందుకు వెళ్ళడమే కానీ వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించని నా మ్యాడ్ ఎమోషన్, మ్యాడ్ ఎమోషన్. ఈ వ్యవస్థ నాశనం అయిపోవటానికి కారణం రాజకీయ నాయకులు, గుండాలే కాదు, జనం. వాళ్ళ స్వార్థం, వాళ్ళలో ఉన్న పీకితనం. పక్కిళ్ళు తగలబడిపోతుంటే మనీళ్లు తడుపుకుంటాం. సాటివాడికి ఏదైనా జరిగితే మనకెందుకు నేను ఊరుకుంటాం. టీవీలో ఆట కావాలా ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి పాట కావాలని అడిగే టైం మన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించడానికి మాత్రం ఉండదు. 10 మంది గుండాలు 10 కోట్ల మంది జనాల్ని శాసిస్తున్నారు. అందులో 1000 మంది ఎదురు తిరిగినా చాలు, వాళ్ళు కుక్క చావు చేస్తారు. కానీ ఎవరూ ఎదురు తిరగరు. ఎందుకంటే భయం. సిన్సియర్ గా ఉంటే అవినీతిని మనమే వెతికి పట్టుకోవాలి. అదే నేనే లంచగొండినైతే అవినీతి మొత్తం నా దగ్గరికే వెతుక్కుంటూ వస్తుంది. వచ్చింది. అందుకే నా ఆవేశాన్ని ఇలా స్ట్రాటజీగా మార్చుకున్నాను. లో, ఇదంతా నేను గ్యాదర్ చేసిన మొత్తం క్రిమినల్స్ డేటా. దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడిని రిలీజ్ చేసి మొత్తం ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ సంపాదించాను. ఈ శనక్కాయల వాడి ద్వారా మొత్తం డూప్లికేట్ లిక్కర్ ని క్లోజ్ చేశాను. ఇదిగో మీరు నాకు ఇచ్చిన హత్యా సాక్ష్యం నా దగ్గరే సేఫ్ గా ఉంది. గూండాలే కాదు, దీని వెనక ఉండే పొలిటికల్ ఫోర్స్ అంతా మార్క్ చేశాను.
నేను వాళ్లతోనే ఉండి వాళ్ళ మనిషిని నమ్మించి వాళ్ళందరి క్రిమినల్ జాతకాన్ని రికార్డ్ చేశాను. మొత్తం గూండా జాతికి చెక్ చెప్పబోతున్నాను. ఎస్, కేవలం రిపోర్ట్ ఇచ్చి ఆగిపోయే మిమ్మల్ని దుర్మార్గాన్ని ఏరి పారేయాలన్న తెగింపు తీసుకురావడానికి ఇంతగా రెచ్చగొట్టాను. తనపై పోలీస్ ఆఫీసర్ నిజాయితీ లేనివాడైతే వాణ్ణి నిలువునా కాల్చి చంపాలన్న నీ తెగింపును అభినందిస్తున్నాను ఝాన్సీ. నో నో, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. వై ఆర్ యు క్రైయింగ్? కమ్ ఆన్, కూల్. ఓ మంచి పోలీస్ ఆఫీసర్ ని చంపాలనుకున్నాను. ఐఎమ్ ఏ ఫూల్. ఐఎమ్ సారీ. నో నో, నువ్వు చంపాలనుకున్నది మంచి పోలీస్ ఆఫీసర్ని కాదు, బ్యాడ్ ఆఫీసర్. ఐ అప్రిషియేట్ యు. నో ఝాన్సీ, కమ్ ఆన్, యు ఆర్ అన్ ఆఫీసర్. ఐ సే కమ్ ఆన్, స్టడీ. థాంక్యూ సార్. దట్స్ గుడ్. ఒరే గైస్, ఏంట్రా మీ కళ్ళ అమ్మ ఆగు, మీ కళ్ళ ముందే వాళ్ళని ఎత్తుకుపోతే వీడిని డెత్ రేంజ్ లో కొడితే మీరు లైట్ తీసుకున్నారే కానీ వాళ్ళని అటాక్ చేయలేదు. ఇప్పుడు నన్ను సేవ్ చేసి తీసుకొచ్చిన సార్ ని కిడ్నాప్ చేయాలని వచ్చారా? కట్ ఆఫ్ చేయాల్సింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కాదు, నీ ఓవర్ టాకింగ్ ని. లైట్ గా తీసుకో సార్. ఇక్కడ నుంచి మేమంతా మీ వెనకే సైనికుల్లా ఉంటాం సార్. నో, సైనికులుగా కాదు, ఇక్కడి నుంచి అందరూ నాయకులుగా ఉండాలి. సాధించిన ఈ సాక్ష్యాలతో రౌడీయిజానికి, గుండాయిజానికి, కుళ్ళు రాజకీయాలకి చెక్ పెట్టబోతున్నాను. అవినీతిపై ఆగని పోరాటమే మన ఎజెండా. తీసేయాలయ్యా, తీసేయాలి. స్విచ్ నొక్కే ఓటింగ్ మిషన్లే తీసేయాలంతే. నువ్వు తీయమంటే తీయాలా? మేమో తీయమో. తీసేయాలంతే. నా ఓటర్లంతా పల్లెటూరోళ్ళు, సగం సక్క చదువుకోనోళ్ళు. వాళ్ళకి ఏది నొక్కాలో తెలుదు, ఎక్కడ నొక్కాలో తెలుదు. ఇదిగో పోయినసారి ఎలక్షన్ లో నా పొయ్యి గుర్తు మీద నొక్కితే నీ నువ్వు గుర్తు మీద ఓట్లు పడలా? తీసేయాలంతే. తీమయ్యా, అయినా నువ్వా నేను సీఎంఓ. ఈ తెరగట్టావు కాబట్టి బతికిపోయినావు, లేకుంటే ఊరు బారేదు. ఆగండి ఆగండి, ఇదేమన్నా అఖిలపక్ష సమావేశమా పెళ్ళే? మీ ఇద్దరి మధ్య అడ్డంగా పరదా ఏంటి? అసెంబ్లీలో అయితే కంట్రోల్ చేయడానికి స్పీకర్ ఉంటారు, ఇది అఖిలపక్ష సమావేశం కదా. ఈ బావురి పిల్లి మోహన్ చూస్తే మేము ఎక్కడ ఎమోషన్ ఫీల్ అవుతానేమో అని ముందు జాగ్రత్త కోసం తెరగట్టించాము. ఏంద్రా గంట సెక్యూరిటీ బయట పెట్టిండ్రు, వెనక సంది గోడ దూకి రావాల్సి వచ్చింది. ఎప్పుడు చూసినాకి బేకార్ సమావేశాలేనా? ఏంది భయ, ఎప్పుడు చూసినాకి లొలివెట్టుడేనా? సప్పుడు చేయకుండా గమ్మునుండలేరు. ఏంది భయ, ఇదేమన్నా మీటింగా క్రికెట్ మ్యాచా? సాల్వ్ చేయండి మీ మీటింగు. సార్తో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఎల్లుండ్రి. లేవుండ్రి. ఏంటన్నా మీటింగ్ కి డైరెక్ట్ గా వచ్చేసావు? బై ఎలక్షన్ అంట కదా. అయితే ఏంటి? ఈ చిన్న ఎలక్షనే రేపు పెద్ద ఎలక్షన్ కి పునాదంట కదా. మా కస్టమర్లు 10 మంది ఉన్నారు, వాళ్ళకి సీట్లు ఏం చూస్తావు? ఇదే ఫైనల్ చేసుకో. 10 మందికా? యాది మరిసినా వీని రెండో పెండ్లం తమ్మునికి ఇంకో టికెట్, మొత్తం 11 మంది క్యాండిడేట్లు. సార్కి దండం పెట్టుకో. అది ఎలాగన్నా? మేము సీనియర్లకు మాటిచ్చాము. ఏం సంగతి ఎదురు మాట్లాడుతున్నావు? నీ పవర్ పెరిగిందా, నా పవర్ తగ్గిందా? నేను చెప్పింది గిట్ట జరగలేదో ఇప్పుడు గీడ గుచ్చుతున్నా, రేపు ఏడ గుచ్చుతానో తెలుసు కదా నాన్న. ఏంటి మన సైట్ వచ్చినావా? ఏంది వినాయక చవితి చందానా? నా ఎలక్షన్ క్యాండిడేట్ల లిస్టు ఒరిజినల్ పేమెంట్ కూడా వచ్చేసా. ఇంకానా? మన క్యాండిడేట్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోయిందా? సుబ్బారావు, చౌదరి, శశికళ. తగ్గు తగ్గు, నీ లిస్టు పీకి పడే. ఆ బీఫాము సీఫామ్ ఏదో పంపించు. సాయంత్రం కల్లా మా క్యాండిడేట్ల సంతకం ఇటు పంపిస్తా. పంపుతా. నీకు విషయం తెలుసా? కాబోయే సీఎం క్యాండిడేట్ మనమే. తేడా వచ్చిందనుకో తీస్తా. ఏందబ్బా ఇళ్ళో సీట్లేంది స్వీట్ లాగా అడుగుతున్నారా? పిల్లి గుడిదైతే ఎలాగ తోక చూపించడం ఇదే. వీడేమడుగుతాడో? ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు అంటే గడగడలాడిస్తారు అనుకున్నా గానీ అబ్బే ఇలా గజగజ వణికిపోతారు అనుకోలేదు. పెద్ద నేను వణికనని చెప్పలేదు. ప్రతి రాజకీయ నాయకుడి అభివృద్ధి వెనకాల ఒక గూండా హస్తం ఉంటుందని అనుకున్నాను, కానీ ప్రతి గూండా కత్తి ముందు ఒక రాజకీయ నాయకుడి పీక ఉందని మాత్రం తెలుసుకోలేదు. అయినా మీరు పాత గూండాలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇలా లోపమైపోతున్నారు.
అందుకే మనం కొత్త గుండాలు తయారు చేసుకోవాలి. కొత్త గుండాలు ఎట్లా వస్తారా? పాత గుండాలు వేసేస్తే కొత్త గుండా వస్తాడు. అప్పుడు వాడు మనకి అణిగి మణిగి పడుంటాడు. వాడి పాత పడ్డా అప్పుడు వాణి వేసేస్తాం. వాళ్ళు పాత పడితే వాళ్ళని వేసేద్దాం. వాళ్ళు పాత పడితే వాళ్ళు అబ్బో 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 ఎంత బుర్రముంజయ్యా నీదే. నువ్వు యానో ఉండాల్సిన వాడివే. అయినా ఎంత ఆలస్యంగా పాలిటిక్స్ లోకి వచ్చేవైందయ్యా? రైట్ టైంకే వచ్చా. రప్పిద్దాం. ముంబై నుంచి, దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి మోఫియాన్ రప్పిద్దాం. ఒక్క నా కొడుకులు కూడా మిగలనేమో. ఈ రాష్ట్రంలో గుండాలే కాదు, మొత్తం ఏ రాష్ట్రంలో గుండాలు లేకుండా ఏరి పారేద్దాం ఒక్క కొడుకుల్ని. వీళ్ళకి టికెట్లు కావాలంట. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామో ఏకంగా పైకి టికెట్ ఇప్పిద్దాం. మీ కళ్ళు తెరిపించడానికి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచిపెట్టుకొని తీసుకొచ్చాను. ఈ బటన్ కెమెరాతో నా జీవితాన్ని రిస్క్ చేసుకుని వాళ్ళ ప్లాన్ షూట్ చేసుకొచ్చాను. చూడండి అయ్యా, చూడండి. నా కోసం కాదు, మీకోసం. రాజకీయ పోలారా అయిపోయారా మీరు నా చేతుల్లో? కలుపండి బాంబులు. ఏంటి ఆయాసం? ఎందుకు ఇంత ఆవేశం? ఆగండి. అసలు మీలో మీరు కొట్టుకోవటం వల్లే వాళ్ళకి అంత లోకువైపోయారు. అదే మీరిద్దరు ఒకటైతే మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు. గోత్రాజ్, ఈ సిటీకి నేను ఒక్కడే గుండారాజుని. నేనేనా పనికి పాలండి? నేనేసేస్తే నేనేగా. ఇద్దరు నాయకులయ్యే ఒక మార్గం నేను చెప్పనా? ఎట్లా? రాజకీయ నాయకుల్లాగే మొదటి 5 సంవత్సరాలు ఒక గుండా, ఆ తర్వాత 5 ఏళ్లు ఇంకో గుండా, అలా ఈ రాష్ట్రాన్ని పంచుకోండి. వెరీ సింపుల్. అప్పుడు ఇద్దరు నాయకులు. గట్లయితే ముందు నేనేనా మురిగిపోయిన నా కొడుకుని? నేనే ముందు Stop it! ఆ ముందు ఎవరు అన్నది తెలుసుకోవడానికే ఎలక్షన్స్ పెట్టుకోండి. ఎస్, గూండా జనరల్ ఎలక్షన్స్. అయ్యో, రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ ఇక్కడికి రప్పించండి. ఓటింగ్ పెట్టండి. గూండాలందరూ ఎవరినైతే ఎన్నుకుంటారో వాడే మొదటి 5 years కి గూండాలకి లీడర్. అప్పుడు రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్స్ లో మీరు అడగకుండానే పిలిచి మీకు సీట్ ఇస్తారు. ఈ కొంకోయే జీఈసీ అంటే గూండా ఎలక్షన్ కమిషనర్. వీడు చెప్పిందేదో కరెక్ట్ గానే ఉంది పనసనాన్న. మనం కూడా అసెంబ్లీ హాల్ కట్టుకోవాలేమో. కొంకో నీలో బ్రిటిష్ వాడంతా రాజకీయ నాయకుడు ఉన్నాడు. నువ్వు గూండా గవర్నమెంట్ కి గాడ్ ఫాదర్. ఏంట్రా మీరేంట్రా నన్ను చేసేది? ఎవరిని చేసినా నేనే చేయాలి. ఈనాటి గూండాలే రేపటి పాలకులు. మీ ఎన్నికలతో జనాల కళ్ళు తెరిపించి చూపిస్తా. దావూద్ ఇబ్రహీంని, హాజీ మస్తాని ఎవరైనా పీకెరా? అందుకే గూండా సామ్రాజ్యానికి ఫౌండేషన్ చేశాడు ద గ్రేట్ జయచంద్ర. కొంకో ఇనుకోండి, రేపే ఎలక్షన్, మన గూండా ఎలక్షన్. రాష్ట్రంలో ఉన్న మొత్తం గూండాలందరూ వస్తున్నారు. 10 మర్డర్లు పైన చేసిన వాడికే ఓటు హక్కు. రేపులు దొమ్మీలు చేసిన వాళ్ళకి 2 ఓట్లు. ప్రతి గూండా తను చేసిన హత్యలు, రేపులు, దొమ్మీలకు సంబంధించిన సాక్ష్యాలతో సహా సంతకాలెత్తి ఏలిముద్రలు కూడా వేసి ఆ ధృవపత్రాలు నాకు అందివ్వాల. గంట ముందు వరకు ఎవరి ప్రచారాలు, కిడ్నాపులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంకో ఏ గుండా అయితే నా కత్తి గుర్తు మీద ఓటేయడో అని ఈ కత్తితోనే వేసేయండి. ఆగండి, ఇలా బెదిరిస్తే ఓట్లు ఎవరు వేయరండి. రాజకీయ నాయకుల్లాగా అమ్మా అయ్యా అని అడుక్కోవాలి. మన ముట్టాలమా అడుక్కోవడానికి? తప్పదన్నా, గూండాలందరికీ రాజకీయ నాయకులు ఇచ్చినట్టే ఉచితాలు కూడా ఇయ్యాలా. ఏ గుండా అయినా మర్డర్ చేసినా, మానభంగం చేసినా ఫ్రీగా కోర్టులో జామీన్ ఇప్పిస్తాను. దొంగ నోట్లు ప్రింట్ చేసుకోవడానికి కొత్త మిషన్లు కొరియా నుంచి తెప్పించేస్తాం. వయసు మళ్లిన గుండాలకు పెన్షన్లు ఇస్తాం. వయసుకొచ్చిన పోరగాళ్లకు గెరిల్లా ట్రైనింగ్ ఇప్పిస్తాం. సినిమా ప్రముఖులు కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఈ ఉచితాలు తర్వాత అండి, ముందు మన గుండా ఓటర్లని మిడ్ నైట్ మసాలాతో చుంచుంలాడించాలి. అయితే ఓకే, ముంబై నుంచి మిస్ కుర్కురేని, మిస్ కుల్ఫీని పిలిపిస్తున్నాంగా. మేము చెన్నై నుంచి మిస్ పులసనే, మిస్ ఇలసనే రప్పిస్తున్నాంగా.